హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో రోజుకో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడరు కొందరు కంటెస్టెంట్స్. అయితే నిఖిల్ మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటున్నాడు, కొనసాగుతున్నాడు కూడా. తాజాగా మరోసారి నిఖిల్ తాను ఇచ్చిన మాటకు నిలబెట్టుకున్నాడు. అసలు ఏమైంది అంటే, బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ను ఆపడానికి అంటూ హౌస్మేట్స్తో కొన్ని టాస్కులు ఆడిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టాస్క్ ముగిసిన తర్వాత ఎక్కువ టాస్కులు గెలిచిన కారణంగా శక్తి క్లాన్ నుండి ఒకరు చీఫ్ అవ్వడానికి పోటీ పడే కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందారని, ఆ ఒకరు ఎవరు అనేది చీఫ్ నిఖిల్ నిర్ణయం తీసుకొని చెప్పాలి అంటూ బిగ్ బాస్ అడగడంతో పృథ్వీ పేరును చెప్పడం అయితే జరిగింది నిఖిల్. పృథ్వీ పేరునే ఎందుకు చెప్పాడు అంటే, పృథ్వీ హౌస్లోకి వచ్చినప్పటి నుండి నేను కూడా ఒకసారి చీఫ్ అవ్వాలరా మామ అంటూ నిఖిల్తో చెప్తూ వస్తున్నాడు. దీంతో నిఖిల్, నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే నీకు ఖచ్చితంగా 100కి 100% నా సపోర్టు ఉంటుంది అంటూ నిఖిల్ కూడా మాట ఇస్తూ వస్తున్నాడు. దీంతో పృథ్వీ మాటలను గుర్తుపెట్టుకున్న నిఖిల్ తనకి బిగ్ బాస్ ఆ అవకాశం ఇవ్వగానే వెంటనే పృథ్వీని చీఫ్ కోసం కంటెండర్ను చేయడం అయితే జరిగింది. మొత్తంగా నిఖిల్ తన చేతిలో ఉన్నంత వరకు పృథ్వీని ముందుకైతే తీసుకెళ్లాడని చెప్పవచ్చు. అయితే ఇక్కడ పృథ్వీ డైరెక్ట్గా చీఫ్ ఇంకా అవ్వలేదని చెప్పాలి. ఇక కాంతారా టీం నుండి నబీల్ టాస్క్లో గెలిచి చీఫ్ కంటెండర్ అయ్యాడు. దీనితో నబీల్, పృథ్వీ ఇద్దరు చీఫ్ అవ్వడం కోసం టాస్క్లో పోటీ పడాల్సి ఉంది. మీ దృష్టిలో ఎవరు చీఫ్ అవ్వడానికి అర్హులని భావిస్తున్నారో వారి పేరు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఇచ్చిన మాటకు కట్టుబడి ఇన్ని రోజులైనా గుర్తుపెట్టుకొని తనకి అవకాశం రాగానే పృథ్వీని చీఫ్ కంటెండర్గా ప్రపోజ్ చేసిన నిఖిల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే బిగ్ బాస్ మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.